నమస్కారం. బరువు తగ్గాలంటే తక్కువ తినాలి. ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం కదా. కాని ఈ తక్కువ తినడమనే సింపుల్ ఐడియాలో ఓ పెద్ద గందరగోళమే దాగుంది తెలుసా. ఈరోజు మనం ఈ క్యాలరీల ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్ళి మన శరీరానికి శక్తినివ్వడానికి దాన్ని పస్తులతో మార్చడానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. క్యాలరీలు తగ్గించడం మన ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనకున్న నిజం మనల్ని ఆలోచింపజేస్తుంది. సరే, ముందుగా ఈ క్యాలరీల గందరగోళమేంటో చూద్దాం. తక్కువ తినండి, బరువు తగ్గండి అని చెప్పడం చాలా సులువు. కాని దాని వెనకున్న సైన్స్ అంత సింపుల్ కాదు. ఆ చిక్కుముడిని ఇప్పుడు విప్పుదాం. క్యాలరీల పరిమితి అనగానే మనందరికీ ఒకటే దారి గుర్తొస్తుంది. కాని అసలు విషయమేంటంటే ఈ మాట వెనక రెండు వేర్వేరు దారులున్నాయి. ఒకటి మనల్ని ఆరోగ్యం వైపు తీసుకెళ్తే, ఇంకొకటి చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. సో మనం ఏ దారి ఎంచుకుంటున్నామనేది చాలా చాలా ముఖ్యం. అవును, ఈ రెండు దారులేంటంటే, ఒకటి మన శరీరానికి శక్తినివ్వడం, ఇంకోటి దాన్ని పస్తులతో మార్చడం. వీటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడం మన హెల్త్కి చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు మితమైన లోటు అంటే ఏంటంటే మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా తెలివిగా క్యాలరీలను తగ్గించి బరువుని కంట్రోల్ చేసుకోవడం. మరోవైపు తీవ్రమైన ఇంధన కొరత. ఇది చాలా డేంజరస్. అంటే మన బాడీ ఫంక్షన్సే దెబ్బతినే రేంజ్లో ఫుడ్ తగ్గించేయడం అన్నమాట. సరే, మరి సరైన దారిలో వెళ్తే అంటే మితంగా క్యాలరీలు తగ్గిస్తే మన శరీరానికి ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం సరైన పద్ధతి ఫాలో అయితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు తగ్గుతాయి, ఇంకా బరువును కూడా హెల్దీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కాదండోయ్, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన నిజాలు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం, ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు అందాలంటే బ్యాలెన్స్ ఇంకా మితం చాలా ముఖ్యం. అంతేగాని ఆవేశపడి మరీ ఎక్కువగా క్యాలరీలు కట్ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఒకవేళ మనం తప్పుడు దారిలో వెళ్తే, అంటే మన శరీరాన్ని ఆకలితో మార్చేస్తే దానివల్లొచ్చే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సీరియస్ విషయం. ఈ లిస్టు చూస్తేనే భయమేస్తోంది కదా. బాడీకి సరిపడా ఫుడ్ లేనప్పుడు గుండె కండరాలు బలహీనపడతాయి, మన ఆలోచించే శక్తి తగ్గిపోతోంది, హార్మోన్ల సిస్టమ్ మొత్తం అప్సెట్ అయిపోతోంది. కొన్నిసార్లు మన అవయవాలకు శాశ్వతంగా డ్యామేజ్ కూడా జరగవచ్చు. ఇది బరువు తగ్గడం కాదు, ప్రాణాలతో చెలగటమాడటం లాంటిది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, 20%. మన బ్రెయిన్ మన బాడీ వెయిట్లో చాలా చిన్న పార్టైనా సరే మనం రోజూ తీసుకునే ఎనర్జీలో ఏకంగా 20% అదే వాడేసుకుంటుంది. అంటే మన బ్రెయిన్కి నిరంతరం ఫ్యూయల్ అవసరమన్నమాట. ఈ మాట ఎంత ప్రమాదకరమో చూడండి. మనం సరిగ్గా తినకపోతే బ్రెయిన్కి అవసరమైన గ్లూకోజ్ అందదు. దానివల్ల మనం సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కాదు, ఏకంగా బ్రెయిన్ స్ట్రక్చర్లోనే మార్పులొస్తాయట. ఇది చాలా చాలా సీరియస్ విషయం. గుండె కండరాల క్షీణత అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే, బాడీకి బయటినుంచి శక్తి రానప్పుడు తనను తాను బతికించుకోవడానికి లోపలున్న కండరాలనే తినడం మొదలుపెడుతుంది. అందులో మన గుండె కండరాలు కూడా ఉంటాయి. దీనివల్ల హార్ట్ వీక్ అయిపోయి బ్లడ్ సరిగ్గా పంప్ చెయ్యలేని ఒక ప్రాణాంతకమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది. సరే, ఇన్ని ప్రమాదాలు గురించి మాట్లాడుకున్నాం కదా, భయపడాల్సిన పనిలేదు. దీనికి ఒక మంచి ఆరోగ్యకరమైన పరిష్కారం కూడా ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అసలైన పరిష్కారం మనం ఎన్ని క్యాలరీలు తింటున్నామో అనే నంబర్లో లేదు, మనం తినే ఫుడ్ క్వాలిటీలో ఉంది. అంటే తక్కువ క్యాలరీలు ఉన్నా సరే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడమే అసలైన స్మార్ట్ స్ట్రాటజీ. మరి ఆ ఆరోగ్యకరమైన విధానమేంటి? జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, తినే ఆహారం క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. సెకండ్, మన పనికి వ్యాయామానికి తగ్గట్టుగా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి. థర్డ్, మన హార్మోన్ల సిస్టమ్ని డిస్టర్బ్ చేసేలాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్కి దూరంగా ఉండాలి.
గుర్తుంచుకోండి, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్నవాళ్లు, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయం నలుగురికి తెలిస్తే మంచిదని మీకనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఎప్పుడూ క్యాలరీల సంఖ్య గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మన శరీరానికి నిజంగా అవసరమైన పోషణ యొక్క నాణ్యతను మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సరైన తిండిని ఎంచుకోవడమే మన ఆరోగ్యానికి పునాది.